స్టేషన్ పరిధిలో ఓ పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలను 5గురు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఉదంతంతో 5గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సైదాబాద్ ప్రాంతంలోని ఓ ఉమెన్స్ డి అడిక్షన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి గత నెల 24న ఉదయం ఇద్దరు బాలికలు పారిపోయారు. తర్వాత వారు బస్సులో జనగామ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ బాలికలకు ఓ యువకుడిని ఫోన్ అడిగి తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి తాము జనగామలో ఉన్నామని అక్కడికి రావాలని చెప్పారు. అయితే తాను అందుబాటులో లేనని మర్నాడు వస్తానని అతను చెప్పాడు. దీంతో బాలికలు ఫోన్ ఇచ్చిన యువకుడు సాయిని తమకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు. దీంతో బాలికలను అతడు తన స్నేహితుడి బేకరీ దుకాణంలో రాత్రి ఉంచాడు. అయితే ఆ యువకులిద్దరూ ఆయా బాలికలను అత్యాచారం చేశారు. మర్నాడు జరిగిన విషయాన్ని ఇద్దరు స్నేహితులకు చెప్పారు. అందరూ కలిసి కారులో బాలికలను ఆలేరుకు తీసుకువెళ్లే క్రమంలో మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికలను వారికి తెలిసిన వ్యక్తిగా అప్పగించారు. అయితే మర్నాడు జనగామ బస్టాండ్ కు బాలికలు తిరిగి రాగా అనుమానాస్పదంగా ఉన్న వారిని పోలీసులు విచారిస్తే జరిగిన ఘోరాన్ని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు 5గురు యువకులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.